మామూలుగానే వీళ్ళిద్దరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇంక ఈ పెద్ద సినిమా నుండి ఆల్రెడీ 2 బ్లాక్ బస్టర్లు అయితే ఇచ్చారు. ఒకటేమో 'చికిరి చికిరి' ఇంకోటి 'రై రై రారా' అనమాట. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి పెద్ది సినిమా నుండి ఒక మ్యాసీ బ్లాక్ బస్టర్ సాంగ్ ఇవ్వడానికైతే వీళ్ళిద్దరూ రెడీ అయిపోయారు. వాళ్ళే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, అలాగే జానీ మాస్టర్ అనమాట. అవును, మీరు విన్నది నిజమే. ఈ పెద్ది సినిమాలో ఐటమ్ సాంగ్ కొరియోగ్రఫీ చేసేది మన జానీ మాస్టరే. ఒక్కసారి ఊహించుకోండి. ఆల్రెడీ మనం ఒక గ్లిమ్స్ అయితే చూసాం. అంటే 'రంగస్థలం' సినిమాలో జానీ మాస్టర్ ఆ 'జిగేల్ రాణి' ఐటమ్ సాంగ్ లో రామ్ చరణ్ గారితో నాటు విలేజ్ స్టెప్స్ ఏపిస్తే అప్పట్లో థియేటర్లో ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చినాయి. సేమ్ అలాంటి జానరే అనమాట ఈ పెద్ది కూడా. ఈసారి ఆ మాస్ డబల్ అవ్వబోతుంది. ఈసారి ఊహించుకోండి వీళ్ళిద్దరూ క్రియేట్ చేసే మాస్ హిస్టీరియా ఏ రేంజ్ లో ఉంటుందో. అయితే ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిద్దంటే, ఈ రోజు ఎంత డేట్ 6th కదా, ఇంకొక 3 రోజుల తర్వాత అయితే స్టార్ట్ అయింది. ఇంకా దీంతో ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అయితే పెద్ద సినిమా ఏప్రిల్ 30 వస్తా రాదా అనే డైలమా స్టిల్ ఉంది. కానీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. జూన్కి వెళ్ళే అవకాశాలు మనకి చాలా బాగా కనపడుతున్నాయి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు ఏప్రిల్ 6th, ఇంకా రిలీజ్ గట్టిగా లెక్కేస్తే 24 days అయితే ఉన్నాయి. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన సాంగ్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ చేయాలి. మీకు అర్థం అవుతుందా? విఎఫ్ఎక్స్ పనులు ఉన్నాయి, ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి. ఇవన్నీ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తే ఏప్రిల్ 13 సినిమా వస్తాయి. మరి వీళ్ళు ఏప్రిల్ 13 రిలీజ్ చేస్తారా లేకపోతే జూన్కి వెళ్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా ఇండస్ట్రీలో పెద్ద సినిమా రిలీజ్ డేట్ కోసం చాలా చిన్న సినిమాలు అయితే కాసుకుని అయితే కూర్చున్నాయి. ఒకవేళ పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయితే ఆ ఏప్రిల్ 30 మే 1st వీకెండ్ ఏదైతే ఉందో దగ్గరగా 3 నుంచి 4 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం అయితే మనకైతే కనపడుతుంది. ఎందుకంటే వరుసగా 4 రోజులు హాలిడేస్ అనమాట, గోల్డెన్ డేట్ అది. మరి దాన్ని మిస్ చేసుకోవటం తప్పేలాగా అయితే కనిపించట్లేదు. చూద్దాం, హోప్ అయితే ఉంచుకోండి, కానీ తక్కువ హోప్ అయితే ఉంచుకోండి. కొన్ని రోజుల్లో అఫీషియల్ గా పోస్టర్ అయితే వస్తుంది. ఆ పోస్టర్ వచ్చిన తర్వాత మనం అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ అయితే టాకీ పార్ట్ అయితే అయిపోయిందని రామ్ చరణ్ గారే చెప్పారు. ఇంకా ఈ సాంగ్ షూట్ అయితే ఉంది, విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ అయితే ఉంది, ఆర్ఆర్ వర్క్ కూడా పెండింగ్ అయితే ఉంది. మరి ఈ విధంగా అయితే పెద్ద సినిమా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటంటే, ఒకవేళ సినిమా పోస్ట్ పోన్ అయినా ఎటువంటి నిరుత్సాహం అయితే పడద్దు. ఎందుకంటే పంబ రేగిపోయే బొమ్మ రామ్ చరణ్ గారి నుంచి ఈసారి అయితే వస్తుంది. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ అది వచ్చిన తర్వాత దాని యూపోరియా మామూలుగా ఉండదు. అంటే దాని యూపోరియా ఏ రేంజ్ లో ఉందంటే, నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పెద్ద సినిమా రైట్స్ ని 63 కోట్లకైతే కొన్నారు. అంటే అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనమాట, ఆల్ టైమ్ టాప్ 4. అంటే సలారు, పుష్ప 2 లాంటి సినిమాల తర్వాత అంత ప్రైస్ ఇచ్చి పెద్ద సినిమాని అయితే కొన్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే RRR, సలార్ కాదు, సలారు, RRR, పుష్ప 2 అలాంటి సినిమాల తర్వాత మన పెద్ద సినిమా అయితే ఉంది. వాటిలో మీరు చూసుకుంటే RRR రాజమౌళి గారి సినిమా, పుష్ప 2 అనేది సెకండ్ ఫిల్మ్, సలార్ కూడా ప్రశాంత్ నీల్ గారి నుంచి వచ్చిన సినిమా. ఆ సినిమాలతో పాటు ఉప్పెన లాంటి సినిమా తీసిన బుచ్చిబాబు గారితో మన రామ్ చరణ్ గారు అయితే సమానంగా రికార్డ్స్ అయితే పెడతాడు. కాబట్టి యూపోరియా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఒకసారి అయితే ఊహించుకోండి. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ అది వచ్చిన తర్వాత మొత్తం అన్నిటిని చుట్టి అవతల పడేసి తీసుకెళ్లిపోతాడు అంతే. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.